తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడం, దాని మీద కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తలంటింది, తీవ్ర వ్యాఖ్యలు చేసిందన్నటువంటి కేసులో కొత్త మలుపు తిరిగింది. ఇందులో గ్రానైట్ ఫ్యాక్టరీ తనిఖీ చేయకుండా ప్రభుత్వ అధికారి విధులకు అడ్డుకున్నారన్న ఆరోపణలతో బాపట్ల జిల్లా పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై నమోదైన కేసులో సిఆర్పిపి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకుంటామని మార్టూరు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం మెమో దాఖలు చేశారు. దీని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు, ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించేశారు. 41A నోటీసు ఇస్తామని పోలీసులు చెబుతున్నందున వ్యాజ్యం విచారణ లోతుల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని దాడికి పాల్పడ్డారన్న ఆరోపణతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిఘా విభాగం గనులు భూగర్భ శాఖ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తదితరుల మీద పోలీసులు కేసు పెట్టారు. దీని మీద ముందస్తు బెయిల్ కోర్టు ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో జరిగింది. అయితే అసలు విశేషం ఏంటంటే, మొన్ననే ఒకసారి పత్రికలో గుర్తుకు తెచ్చుకోండి, ఆ రోజున ఆ అధికారే కర్రలు తెచ్చాడు, రాడ్లు తెచ్చాడు అని చెప్పి రాశారు. మరి ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు కోర్టులో? నిజమా? అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రజలని ప్రతి అంశంలో తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం. దాడి చేసిన వాడే అయ్యో అయ్యో అని గోల చేస్తున్నాడు. తీవ్రవాదులు కనుక మన మీద దాడి చేసి ముస్లింలకు అన్యాయం అని ఎట్లా చెప్తున్నారో ఇక్కడ అట్లాగే జరుగుతుంది. మన దాడి చేసింది అధికారుల మీదన ఫ్యాక్టరీ గనుల యజమానులు, కానీ దాన్ని కాస్త వక్రీకరించినటువంటి వ్యవహారం. దాంట్లో చివరికి కోర్టులోకి వెళ్తే కోర్టులో కూడా వక్రీకరిస్తున్నటువంటి ఉదంతం ఇక్కడ కనబడుతోంది.